మధుమేహం ఉన్నవారు ఏం తినాలి? ఈ మధ్యకాలంలో మధుమేహం అతి సామాన్యమైన జీవనశైలి వ్యాధిగా మారిపోయింది. ఒకసారి దీని బారిన పడిన వారు మందులు వాడుతూనే ఉండాలి. అయితే ఈ వ్యాధి నియంత్రణలో ఉంచుకుంటే శక్తివంతమైన మందులు వాడకం తగ్గించవచ్చు. దీనికోసం ఆయుర్వేదంలో సూచించిన సూత్రాలు ఏమిటో చూద్దాం. మనం తినే ఆహార పదార్థాలలో, తాగే వాటిలో పసుపును ఎక్కువగా చేరిస్తే మంచిది. దీనివల్ల కఫదోషం తగ్గుతుంది. పసుపుతో పాటు ఆవాలు, ఇంగువ, కొత్తిమీర మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి. కరివేపాకు పొడిని ప్రతిరోజు అన్నంలో వేసుకొని తినటం వల్ల మధుమేహ విలువలు తగ్గుతాయి. ఆయుర్వేద సూత్రాల ప్రకారం రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని త్రాగటం వల్ల కఫవాత పిత్త దోషాల మధ్య ఏర్పడుతుంది. ఒక రాగి పాత్రలో నీళ్లను రాత్రంతా నిల్వ ఉంచి మన్నాడు తాగటం వల్ల ఉపయోగాలు ఉంటాయి. ప్రతిరోజు ఆహారంలో మెంతులను ఏదో ఒక విధంగా తీసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదయాన్నే లేచి మొలకలను తినటం లేదా మెంతి గింజలను నానబెట్టిన నీళ్లను త్రాగటం వల్ల మధుమేహం విలువలు తగ్గుతాయి. ఏమాత్రం తీపి లేని కాకరకాయ, ఉసిరికాయ, అలోవెరా వంటివి తినటం వల్ల కూడా మధుమేహ రోగాలకు ఎన్నో ప్రయోజనం ఉంటుంది. నేరేడు ఆకులు తిన్నా, నేరేడు పండ్లు తిన్నా కూడా ప్రయోజనం ఉంటుంది.